వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం టెర్రరిస్టులు, జిహాదీలు, ముజాహిద్దులు అంటే ఇప్పటివరకు మగవారే అనుకున్నాం కదా. సో మగవారే కాదు, ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా మహిళా వింగు, మన సైన్యంలో ఎట్లయితే ఆర్మీలో మహిళల ప్రాతినిధ్యం ఉండాలి కదా అని కేంద్ర ప్రభుత్వం మహిళలకు అవకాశాలు ఇస్తూ ఉంటే, టెర్రరిస్టుల్లో కూడా మహిళా వింగ్ ఒకటి ఉండాలి. ఆ మహిళల్ని జిహాదీలుగా మార్చాలి. ఈ జిహాదీలు కాశ్మీర్ పోవాలి, అట్లాగే పాకిస్తాన్ పోవాలి, ఆఫ్ఘనిస్తాన్ పోవాలి. అక్కడ మిలిటెంట్ శిక్షణ తీసుకొని మళ్ళీ ఇక్కడనే వచ్చి ఎక్కడికక్కడ దాడులు చేయాలి. ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలనేది కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రకు ఆజ్యం పోసింది ఈ మహిళా టెర్రరిస్టులను తయారు చేసే వింగుకి ఇన్ఛార్జు మన హైదరాబాద్ సంబంధించినటువంటి సైదా బేగం అనే విషయం పోలీసుల విచారణలో, అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏదైతే ఉందో టెర్రరిస్టులకు సంబంధించి దర్యాప్తు చేసే నిఘా సంస్థ, ఆ సంస్థ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సైదా బేగం పగలు పాచి పని చేస్తూ రాత్రంతా సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడుతూ టెర్రరిజంలోకి, ఉగ్రవాదంలోకి మహిళలను ఆకర్షించేలా పోస్టులు పెడుతూ వాళ్ళను రిక్రూట్ చేసుకొని వాళ్ళందరికీ ఇన్ఛార్జిగా వ్యవహరించే ప్రయత్నం చేసిందనే విషయాలు, సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. చెంచల్గూడ దగ్గర సంబంధించి చెంచల్గూడలో ఉండే సైదా బేగం ఒకటి రెండు ఇంట్లలో పాచి పని చేసుకుంటూ పగలంతా పాచి పని చేసి రాత్రి ఈ వ్యవహారం నడిపిస్తూ మహిళా టెర్రరిస్టులను తయారు చేసే వింగుకి ఇన్ఛార్జిగా ఆమె నియమితులయ్యారు. ఆమెకు సంబంధించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే వివిధ కంట్రీల నుంచి హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో ఆ హ్యాండ్లర్స్ ద్వారా వీళ్ళకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అంతా ఉంటాయి. అట్లాగే వీళ్ళ డబ్బులు కూడా నెల నెల టెన్షన్గా వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయనే విషయాన్ని పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు చూద్దాం. ఫస్ట్ ఇది ఎట్లా దొరికిందనే, ఈ కేసు ఎట్లా బయటపడ్డది అనేది మనం గతంలోనే చూసినాం కదా. ఈమెనే సైదా బేగం. ఫస్ట్ ఈ కేసు ఎట్లా బయటపడ్డదంటే, విజయవాడలో ముగ్గురు యువకులు, ఒకరు జొమాటో చేసే వ్యక్తి, ఒక జొమాటోలో పనిచేసే వ్యక్తి, మరొకరు స్టడీ మధ్యలో ఆపేసిన వ్యక్తి, మరొకరు ఇంకొక దుకాణంలో పనిచేసే వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ముస్లిం యువకులు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏదైతే హ్యాండిల్స్ ఉంటాయో వాళ్ళ హ్యాండిల్స్లలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తూ, బిన్ లాడెన్ ఇట్లాంటి పెద్ద పెద్ద తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అనుకరిస్తూ మన జాతీయ జెండా స్థానంలో ఇస్లాం జెండా పెట్టడం, అట్లాగే ఐసిస్ సంబంధించినటువంటి నినాదాలు ఇవ్వడం, ఇట్లాంటి అన్ని ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటే, విజయవాడకు సంబంధించి పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏదైతే ఉంటుందో వాళ్ళు గుర్తించి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తే వాళ్ళతో పాటు లింక్ ఉన్న వ్యక్తిగా సైదా బేగం అని తెలిసింది. మనకు చెంచల్గూడ దగ్గర ఉండే సైదా బేగం, అట్లాగే మనకు బళ్ళారిలో ఉన్నటువంటి మరొక వ్యక్తి, మొత్తం 5గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తే చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలు ఏంటి అనేది ఒకసారి ఈరోజు వచ్చిన పేపర్లో ఉన్నాయి. ఆ పేపర్ చూద్దాం ఒకసారి. ఈనాడు రాసింది, మహిళల్ని జిహాదీలుగా మార్చేందుకు కవాతిన్ గ్రూప్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ యువతి సైదా బేగం, యువతను ఉచ్చులోకి లాగేందుకు సామాజిక మాధ్యమాల వేదిక, 6 విదేశీ హ్యాండ్లర్ల గుర్తింపు, భారత్లో సైబర్ దాడుల కుట్ర, విజయవాడ ఉగ్రమూలాల కేసులో కొత్త కోణాలు. చూసినావా? ఈ గ్రూప్ పేరు ఏం పేరు? కవాతీన్ అట. కవాతీన్ అంటే మళ్ళీ దాని అరబిక్లో లేదంటే హిందీలో దాని మీనింగ్ ఏందో చూడాలి. సో కవాతీన్ అనే గ్రూపు ఇది మహిళలకు సంబంధించింది. ఈ మహిళా వింగ్కు మొత్తం ఇన్ఛార్జ్గా ఎవరున్నారు? యువతి సైదా బేగం. ఆల్రెడీ ఈమెకు భర్త కోల్పోయిండు, భర్త లేడీ, ఈమెకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబును ఇళ్లలో పనిచేసుకుంటూ ఆ బాబును చూసుకుంటా ఉన్నది, ఆ బాబుని చదివించుకుంటున్నది. సో అంత సాధారణ మహిళగా ఈమె బయట వాళ్ళందరికీ కనిపించే మహిళ కవాతిన్ అనే ఒక గ్రూప్కు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉంది. మహిళల వింగుకు నేతృత్వం వహిస్తున్న తీరు మనకు చూడొచ్చు. విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాములు చేసేందుకు విదేశీ హ్యాండ్లర్ల మహిళలతో కవాతిన్ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాల ద్వారా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగేవారు. ఈ కేసులో చిక్కిన హైదరాబాద్ చెందిన సైదా బేగం కవాతిన్ బాధ్యతలు చూసేవారు. ఆమెకు పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్లోని జిహాదీలతో సంబంధాలున్నాయని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ గుర్తించింది. భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించిన వారిలో అల్ హకీం షుకూర్ కాకుండా మరో 5 విదేశీ హ్యాండ్లర్లు ఉన్నట్టు తెలిసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందిన మహమ్మద్ హుజైఫా, నింజా,
హేమ్రోక్సీ అబు అమ్హరీబ్ అబు బలచీలు హ్యాండ్లర్గా వ్యవహరించినట్లు వెల్లడైంది. సో ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలో ఉన్నాడు. ఈ హ్యాండ్లర్లు, ఈ ఉగ్రవాదులు, వీళ్ళందరినీ నడిపించే వాళ్ళు, వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసే హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలో ఉన్నారు. ఒకడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు, ఒకడు యూఏఏలో ఉన్నాడు, ఒకడు పాకిస్తాన్లో ఉన్నాడు. మనం చూడొచ్చు వీరంతా ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ, అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండంలో అల్-ఖైదా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఇది అల్-ఖైదాకు సబ్ వింగ్ అన్నట్టు. సో ఈ రెండు ఉగ్రవాద సంస్థల తరఫున పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరు సోషల్ మీడియాలో జిహాద్ వీడియోలను పోస్ట్ చేస్తూ వాటి పట్ల ఆకర్షితులయ్యే యువతను ప్రేరేపించి వాళ్ళను పాకిస్తాన్ అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ పంపి అక్కడ మిలిటెంట్ శిక్షణ ఇచ్చి, ఉగ్రవాద మిలిటెంట్ శిక్షణ ఇచ్చి మళ్ళీ ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవడానికి, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు బాంబులు పెట్టడానికి, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు గుళ్ళ మీద దాడి చేయడానికి. సో అట్లా వాడుకుంటున్నట్టు. సో ఇది ఉగ్రవాదులుగా మారుస్తున్నట్టు నిర్ధారణ. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ సహా ముగ్గురు నిందితులంతా కలిసి 40కి పైగా ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాల్లోని విదేశీ హ్యాండ్లర్లో నిత్యం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెలుగు చూసింది. సిఐసిఎల్ దర్యాప్తులో వెల్లడైన అంశాలు ఇవి. వీళ్ళు 40కి పైగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి అకౌంట్లు ఏవైతే ఉంటాయో బట్ 40కి పైగా ఒక్కొక్కడు 40 అకౌంట్లు క్రియేట్ చేసి ఆ అకౌంట్ల ద్వారా విదేశీ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సంప్రదింపులు జరిపిరట. అసలు వీళ్ళ విచారణలు ఏం వెల్లడైనాయని చూద్దాం. జిహాద్ కోసం యువతను పంపించడం, జిహాద్ ద్వారా భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన ఏర్పాటు కోసం విదేశీ హ్యాండ్లర్లతో కలిసి నిందితులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా బెనెక్స్కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో గ్రూపులు ఏర్పాటు చేసి ఏం పేరట బెనెక్స్కామ్ అట. వాటిలో ఉగ్రవాద శిక్షణపై తరచూ చర్చించుకునేవారు. ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్న విజయవాడ వాసులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మహమ్మద్ డానిష్, హైదరాబాద్ చెందిన సైదా బేగం, కర్ణాటకలోని బళ్ళారి వాసి అబ్దుల్ సలాం, బీహార్ చెందిన అజ్మనుల్లా ఖాన్, ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్, పశ్చిమ బెంగాల్ చెందిన మీర్ ఆసిఫ్ అలీ, రాజస్థాన్కి చెందిన జీషాన్, మహారాష్ట్రకు చెందిన షారుఖ్ ఖాన్, షేక్ ఫయాజ్ ఉర్ రెహమాన్ సహా మరికొందరిని ఉగ్రవాద శిక్షణలో చేరాలని విదేశీ హ్యాండ్లర్లు ప్రేరేపించారు. విదేశాల్లోని మదర్సాల్లో ఇప్పటికే కొంతమంది యువకులు జిహాదీ శిక్షణ పొందుతున్నారంటే ఆ వీడియోల్లో గ్రూపుల్లో పోస్ట్ చేసేవారు. సో ప్రతి స్టేట్ నుంచి ఒకరిద్దరు ఉండే విధంగా మీరు మిలిటెంట్ శిక్షణ పోండి, మిలిటెంట్ శిక్షణ ఇట్లా జరుగుతుంది, బాగా ఉంటుంది. భారతదేశంలో ఇస్లామిక్ రాజ్యస్థాపన, ఖిలాఫత్ అంటాం కదా, ఆ ఇస్లామిక్ రాజ్యస్థాపన చేద్దాం, ఇది బాగుంటుందని వీళ్ళు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అక్కడ జరుగుతున్న జిహాద్ శిక్షణ వీడియోలను పోస్ట్ చేస్తూ ఆ యువతను ఉగ్రవాదం వైపు మిలిటెంట్ శిక్షణ కోసం వెళ్ళేలా వీళ్ళు ప్రేరేపిస్తున్న విషయాలు బహిర్గతమయ్యాయి పోలీసుల విచారణలో. విదేశాల్లో మదర్సాల్లో ఇప్పటికే జరుగుతున్న వాటిని పోస్ట్ చేశారట. బ్లాక్ పౌడర్, ఐఈడీల తయారీకి సంబంధించిన వీడియోలు, ఫార్ములా డాక్యుమెంట్లు, వాటితో పేలుళ్ళు, విధ్వంసాలు ఎలా సృష్టించాలి అనే అంశాలపై పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఈ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేవారు. చూసారా, అస్సలు కథ ఎక్కడ ఉంది చూడండి. అంటే ఐఈడీ బాంబు ఎట్లా తయారు చేయాలి, దాని ఫార్ములా ఏంది, ఏమేమి మూలకాలు వాడాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, సో ఏంటి ఎట్లా చేయాలి అనేది ఈ ఏదైతే సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల్లో వీడు హ్యాండ్లర్లు ఎవరైతే ఉంటారో ప్రతి దేశంలో ఒక్కొక్క హ్యాండ్లర్ ఉన్నాడు కదా, ఆ హ్యాండ్లర్లు వీళ్ళకు సూచనలు ఇచ్చేదట. సో ఏంటి అంటే బ్లాక్ పౌడర్, ఐఈడీలు తయారీకి ఫార్ములా డాక్యుమెంట్లు, వాటితో పేలుడు విధ్వంసాలను ఎలా సృష్టించాలనే అంశాలపై పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఈ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేవారు. వీటితో పాటు ఆయుధాల వినియోగం, స్నీపర్ రైఫిల్స్ వాడకం తదితర అంశాల్లో ఈ గ్రూపుల్లోనే శిక్షణ అందించేవారు. సో ఆయుధాలను అంటే వెపన్స్ ఎట్లా వాడాలో కూడా ఈ గ్రూపుల్లో శిక్షణ ఇచ్చేవారట. సో సోషల్ మీడియాని ఏం వాడుతున్నారు చూడండి ఉగ్రవాదులు. మనం సోషల్ మీడియా అంటే మన గురించి మనం చెప్పుకోవడం, ఎవడని చెప్పింది మనం చూడడం మనకు వరకే తెలుసు. వీళ్ళు ఉగ్రవాద శిక్షణ సోషల్ మీడియాలో ఉగ్రవాద, ఇన్స్టాగ్రామ్లో ఉగ్రవాద శిక్షణ, ఫేస్బుక్లో ఉగ్రవాద శిక్షణ, టెలిగ్రామ్లో ఉగ్రవాద శిక్షణ జరుగుతుంది అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఈ గ్రూపుల్లోని మరికొందరు సభ్యులు భారత్ త్వరలో ఇస్లామిక్ రాజ్యంగా మారుతుందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసేవారు. బైక్లపై ఇస్లామిక్ స్టేట్ జెండాలు కట్టుకొని తిరిగేవారట. చూడండి, సో ఎట్లా ఇక్కడ ఉన్నటువంటి యువతను అమాయక యువతను ఎట్లా ఆ ఉచ్చులోకి లాగుతూ ఉన్నారు, ఆ ఇస్లాం తత్వాన్ని ఎట్లా నేర్పుతా ఉన్నారు, జాతీయ జెండాను తీసేసి ఇస్లామిక్ జెండా పెట్టడం, అట్లాగే బైక్లకి ఇస్లామిక్ జెండాలు పెట్టుకొని తిరగడం. సో ఇది జరుగుతూ ఉంది. సైబర్ దాడులపై తర్ఫీదు, సైబర్ దాడుల మీద కూడా తర్ఫీదట. వీడు ఒక్కడు చదువుకుని ఉన్నాడు, ఒకడు ఇప్పుడు మనకి విజయవాడలో దొరికిన దాంట్లో ఒకడు డిగ్రీ ఫెయిల్, ఒకడు జొమాటోలో పనిచేస్తాడు బీటెక్ పూర్తి చేసి,
ఒకడు మొత్తానికి చదువుకోలే 10 తర్వాతనే బంద్ చేసిండు. ఈ సైదా బేగంకు పెద్దగా ఏం చదువు రాదు. సో వీళ్ళకు కూడా సైబర్ దాడుల మీద ట్రైనింగ్ ఇస్తా ఉన్నారట ఉగ్రవాద కార్యకలాపాల కోసం. చూద్దాం. భారత ప్రభుత్వ కీలక సంస్థలపై సైబర్ దాడులు చేయాలని, అధికారిక వెబ్సైట్లు ఇతర సమాచారాన్ని హ్యాక్ చేయాలని విదేశీ హ్యాండ్లర్లు బెనెక్స్కామ్ గ్రూప్ సభ్యులకు చెప్పేవారు. సైబర్ దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేవారు, డబ్బులు పంపించేవారు. అవి ఎవరి ద్వారా ఎలా చేరాయి అనే దానిపై ఇప్పుడు సిఐసెల్ అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తు చేస్తుంది. 2-3 రోజుల్లో ఎన్ఐఏ చేతికి కేసు. విజయవాడ ఉగ్రమాల కేసు విస్తృత తీవ్రత దృష్ట్యా దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు. కేసుని ఈ సంస్థకు 2-3 రోజుల్లో బదలాయించున్నారు. సో ఇంత తీవ్రత ఉన్న ఈ కేసును కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్తోని సరిపోదు, దీన్ని ఎన్ఐఏ టేకప్ చేయనుంది. ఎన్ఐఏ టేకప్ చేస్తే అసలు మన హైదరాబాద్లో సైదా బేగం లాంటి ముస్లింలను మహిళలను టెర్రరిస్టులుగా మార్చే మహిళలు ఇంకెంతమంది ఉన్నారు, సైదా బేగం ఇంకెన్ని చోట్ల ఉన్నారనేది ఎన్ఐఏ ఒకసారి ఎంటర్ అయిందంటే ఎన్ఐఏ దర్యాప్తు, ఎన్ఐఏ విచారణ మరోలా ఉంటుంది. సాధారణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కాకుండా వాళ్ళ దర్యాప్తు వేరే ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్ని మూలాలకు సంబంధించి ఇన్పుట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దర్యాప్తు వేరే విధంగా ఉండబోతూ ఉంది. సో ఎన్ఐఏ చేతికి కేసు పోయిన తర్వాత హైదరాబాద్లో మరింకెంతమంది ఇట్లాంటి సైదా బేగం లాంటి మహిళలు వస్తారో చూడాలి. సో మొత్తానికైతే మన పక్కన ఎవరున్నారో వాళ్ళు సాధారణంగా కనిపిస్తున్న మహిళలు, సాధారణంగా కనిపిస్తున్నటువంటి యువకులు, వాళ్ళు సాధారణ మనుషులు కాకపోవచ్చు. సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సైదా బేగం ఇన్సిడెంట్ అందుకు మనకు ఉదాహరణ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ కేసు ఫాలోఅప్ను మనం రెగ్యులర్గా చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.